నిజానికి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలేదు. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైను, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. నేను 70-80 వేల పుస్తకాలు చదివిన, మీకు చాలా మందికి తెలియదు. 70-80 వేల పుస్తకాలు చదివిన, నేను అడవులు చదివిన. ఎందుకు చదివినా చదివినగా ఓ టైం ఉండేది, నా మీద జోక్స్ ఉండేది. నేను కాలేజ్ పెట్టుకున్నాను, వానికి 2 పుస్తకాలు ఇస్తే సరిపడా ఆవిడ ఎవరు తిరుగుడు అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది, బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది. అంతా ఎందుకో చదివినవి గారి చంద్రమోట కలిసి వచ్చింది, మా గురువుల దయ చదువుకున్నాం. సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు అన్ని రకాల వాళ్ళ నుండి కూడా సపోర్ట్ కొడుతున్నారు. ఆయన మీటింగ్లో ఏం చెప్పిండు అక్క అంటే, నేను ఒకసారి చెప్తున్నా, 80,000 పుస్తకాలు చదివిన అన్నాడు. ఈయన వయసు 65 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు. రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా గానీ నిండా 24,000 కావు. 80,000 పుస్తకాలు ఎట్లా చదివినవరు అంటే గద్దెలవదు అంటాడు. ఆఖరికి ఆడోడు ఈడోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తూ చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా, పుస్తకాలు కాదు 80,000 బాటిల్ తాగినా అని బయట చెప్తున్నాడు. మన దౌర్భాగ్యం.